ఇదిగో నీ గురించి నెగిటివ్ గా చెప్పారని ఫీల్ అవ్వకు, అందులో కొంచెం పాజిటివ్ ఉంది. సార్ ఇప్పుడు మీ మాటల్లో మా భాస్కర్ గురించి ఏదన్నా కావాలంటే ఒక్కసారి అడిగాడు నన్ను. ఆడు డిగ్రీ చదివేటప్పుడు, నాన్న నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను, ఒక్క 2000 ఇవ్వు, ఫైనాన్స్ మీద బండి కొనుక్కుంటాను. నువ్వు ఆ 2000 ఇచ్చి 20 సార్లు అడిగా ఉద్యోగం ఎప్పుడు జాయిన్ అవుతుంది. కరెక్టే, అది తప్పలేదు. బండి కొనిపించావు, నెల అయింది, ఇప్పుడు వచ్చి ఉద్యోగం చేయలేదు, ఏం చేయలేదు, ఏంటో నాకు నెలకి 5000 తెచ్చిస్తానన్నావు, కనీసం 3000 అని ఇవ్వట్లేదు. ఇప్పటికే 2000 ఇచ్చాడే ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడైనా ఏదైనా అయితే వాళ్ళ అమ్మ కాట్లకి ఇస్తుంటాడు. డిగ్రీలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 100 రూపాయలు ఫీజు కట్టి 8,000 సార్లు అడిగి కాలేజ్కి వెళ్ళలేదని. అవును అడగా, అప్పుడు 100 రూపాయలు అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు. అవును కరెక్టేనండి. భాస్కర్ ఆ కాలంలో పుట్టాడుగా. ఈడే కష్టపడి ఇలా ఈడే పైకి వచ్చాడు, తర్వాత మలేసి వెళ్ళాడు, అన్ని తిరిగి మొత్తం మీద ఆడు స్వయం కృషి మీద బతికాడు. కానీ నేను పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్లి అయిపోయినా 6 నెలల నుంచి మీరు బతకాలని అది కూడా చెప్పేసాను. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు అంటే? నేను మా ఆవిడ ఇద్దరమే ఉన్నాం, సపరేట్ గానే.